ఇరకాటాలు, రెడ్ బుక్ ఎఫెక్ట్లు జాతీయ నివేదికలో వెనుకబాటుతనాన్ని, అలాగే జత్వాని కేసుని ఒక 3 పోలీస్ ఆఫీసర్లు బలైపోయారు అని చెప్పి. నిజంగా ఏపీ పోలీసుల మీద ఇప్పుడు వస్తున్నంత ఈ కథనాలు ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అటు ఇటు కూడా అంతకుముందు జగన్ హయాంలో వైసీపీ చాలా కక్ష సాధింపు ఇది అంతా అన్నారు. కాదు, వీళ్ళు వచ్చాక రెడ్ బుక్ అన్నారు, రెడ్ బుక్తో వేటాడుతున్నారు అన్నారు. ఈ మధ్యలో చూస్తే ఇప్పుడు జాతీయ స్థాయిలో హోంశాఖ ఒక 36 రాష్ట్రాలు, అంటే అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అన్ని కలిపి ఒక అధ్యయనం చేస్తే అధ్యయనంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అనేది 26వ స్థానంలో ఉంది అని తేలితేట. అలాగే సంస్కరణలు, చర్యలు వీటన్నిటిలో కూడా వెనకబాటులో ఉంది. కనీసం మొదటి 10 స్థానాల్లో ఉంటే సమర్థంగా ఉన్నట్లు లెక్క అని. సో దీంతో ఇప్పుడు గత వైసీపీ వాళ్ళు ఈరోజు వాళ్ళు అదే హైలైట్ చేస్తున్నారు. ఏమని అంటే రెడ్ బుక్ పెట్టి చాలా ఒత్తిళ్లు ఇవన్నీ గురి చేయడం వల్ల పోలీస్ శాఖ సమర్థత బాగా తగ్గిపోయింది. ఇదిగో జాతీయ స్థాయిలో కూడా 36వ స్థానానికి పడిపోవడం అంటే ఇంతకంటే ఏముంది. ఒకప్పుడు ఏపీ పోలీస్, ఆంధ్ర పోలీస్ అంటే ఎంతో పేరు ఉండేది. అంటే నాకైతే ఒకటి, నిన్న కూడా నేను ఇదే టాపిక్ చెప్పాను, అడకత్తెరలో పోక చెక్కలాగా పోలీసుల పరిస్థితి అర్థమైంది. అలా తయారైంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఒత్తిళ్ళు ఎవరి మీద ఏం చేస్తే ఏంటి అన్నట్టుగా గతంలో అలాగే జరిగిందంటే ఇప్పుడు అలాగే ఫిర్యాదులు తీసుకుంటారా లేదా ఇట్లాంటి సమస్యలు. మనం గుంటూరు ఘటన చూసాము. గుంటూరులో 3 రోజుల తర్వాత పోలీసులు వెంటనే రంగంలోకి రావాలి కదా, మహిళ వెళ్ళి ఫిర్యాదు చేసినప్పుడు. కాకినాడలో కూడా ఒక ఆమెను, తల్లిని, మైనర్ మరదల్ని అందరినీ వేధించాడని అతని మీద చర్య తీసుకోవాలని కలెక్టర్ స్వయంగా చెప్తున్నారు. కలెక్టర్ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొన్ని కేసుల్లో తను చెప్పినటువంటిది కూడా. అంటే పోలీసులు వెంటనే రంగంలోకి దిగడం లేదు, ఎవరి ఒత్తిడి ఏంటో అన్నదానికి గురవుతున్నారు, ఇలాంటి పరిస్థితి. సో ఈ సమయంలో జత్వాని కేసు, మీరు అన్నట్టుగా జత్వాని కేసు అంటే గ్లాస్ సగం నిండుగా ఉందంటే సగం ఖాళీగా ఉంది అన్నట్టుగా జత్వాని కేసు మీద మొన్నటిదాకా ఒకటి నడిచింది. మొన్న హఠాత్తుగా ఆమె అతని మీద డబ్బులు తీసుకోవడానికి బ్లాక్మెయిల్ చేశారు, ఒత్తిడి పెట్టారు. దీని మీద సిఐడి కూడా తమ నివేదికలో కూడా ఆ విషయాన్ని సిఐడి పోలీసులే చెప్పారు. సో దాంతో ఇది కావాలని ప్రభుత్వం చేసిందన్నారు. నిన్న సాయంత్రానికి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇది మళ్ళీ ఆశ్చర్యకరం. ఇప్పుడు సిఐడి పోలీసులు కోర్టులో ఇచ్చినటువంటి కేసు, పెట్టినటువంటి పిటిషన్, దాని మీద పోలీసులు కోర్టులు మాట్లాడుకుంటాయి. కానీ ప్రభుత్వం తరఫున అధికారికంగా వివరణలు ఇవ్వటము, ఫ్యాక్ట్ చెకింగ్లు చేయటం అనేది ఎందువల్ల వస్తుంది అంటే ఈ పోలీసుల మీద వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులు తనకు రాజకీయంగా తమ మీదకి మళ్ళుతున్నాయి, తమకు నష్టం కలిగిస్తున్నాయనే ఉద్దేశంతో అనివార్యంగా ప్రభుత్వం ఒక వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏంటి అంటే ఇదే, సగం నిజం సగం ఖాళీ అంటే సగం నిండుగా ఉందని. జత్వాని కేసులో సగం నిజం. ఆమె డబ్బులు అడిగారు, కొన్ని తీసుకున్నారు, ఇంకా అడిగారు. వీటన్నిటికీ సాక్ష్యాధారాలు ఇంకా సేకరించడం ఇది ఉంది. సిఐడి వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోయారు. లెక్క ప్రకారం వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఇది మొదట్లో ఆ కుక్కల విద్యాసాగర్ తరఫున పెట్టిన కేసులో సిఐడి వాళ్ళ దర్యాప్తులో తేలిన విషయం వాళ్ళు నివేదించారని. అంటే ఇది కూడా మా నిజాయితీకి కొంత నిదర్శనం కూడా. అంటే ఇక్కడ ఈ కొత్త ప్రభుత్వం వచ్చినా గతంలో ఫిర్యాదు మీద వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ గానే అది చేశారు. అయితే రెండో భాగం కూడా ఉంది. అదేంటంటే జత్వాని ఇప్పుడు సిఐడి వాదన, దాని మీద ప్రభుత్వం చేస్తున్న వాదన ఏమంటే ఆమె డబ్బులు అడిగారు, ఒత్తిడి పెట్టారు, బ్లాక్మెయిల్ అనే పదం కూడా వాడారు అనేక చోట్ల మీడియాలో. కానీ ఇందులో ఆమె తల్లికి, ఆమె తండ్రికి, సోదరుడికి వాళ్ళకి సంబంధం లేదు. కానీ వాళ్ళని కూడా కేసులో పెట్టారు. పెట్టడమే కాకుండా వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం ముందస్తుగా ఒక స్కెచ్ చేసి ముందే టికెట్లు అన్ని బుక్ చేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళారు ముగ్గురు. ఈ సీతారాం, దీన్ని వ్యవహరించారా కాంతిలాల్ రాణా, ఈ సీతారామాంజనేయులు, ఇంకొక ముగ్గురు ఐపీఎస్లు. కాబట్టి ఇక్కడ ఏంటి, అది శూన్యతమే, ఇది శూన్యతమే, మరేది అనృతం అంటాడు సినిమాలో నాగభూషణం. అది నిజమే, ఇది నిజమే. అంటే పోలీసులు సంగతి అలా ఉంచి నిన్న సాయంత్రం అడ్వకేట్లు వాళ్ళు కూడా కొంతమంది వచ్చి వాదిస్తున్నారు, ఇది నిజమా, ఇది కాదా అని. కానీ అసలు నేను నిన్న వేసిన ప్రశ్న మళ్ళీ వేస్తున్నా, పోలీసులకు ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది అప్పుడైనా ఇప్పుడైనా అనేది. ఈ ఒత్తిడిలో చిక్కుకుపోతున్నారు, ఒక అడకత్తెరలో లాగా ఉన్నారు. దానివల్ల ఏంటంటే సగం నిజము సగం కాదు అన్నట్టుగా. ఇప్పుడు సాయి కృష్ణ కేసు కూడా అదే,
సాయికృష్ణ కేసులో కూడా ఎంత నిజం ఎంత కాదు, ఎవరు ఎంతవరకు వెళ్ళాలి, ఈ విషయాల్లో రకరకాలవి. ఈ రోజు కూడా మహిళలకు సంబంధించి 2-3 ఘటనలు జరిగినట్టుగా మనకు మీడియాలో కనిపిస్తున్నాయి. అంటే మొత్తంగా శాంతి భద్రతలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి, మహిళల భద్రత రక్షణకు సంబంధించి చర్యలు తీసుకోవాలనడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. కానీ అదే సమయంలో రెడ్ బుక్ ఎఫెక్ట్ వల్ల ఇలా జరుగుతుంది, ఏదో ఒక విధంగా మీరు చర్యలు తీసుకోవాలనడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇది పోలీసుల యొక్క సమర్థతను కూడా దెబ్బతీసింది. ఇప్పుడు ఇన్ని రకాలుగా విమర్శలు వచ్చి జాతీయ స్థాయిలో కూడా వెనకబాటు అనేసరికి ఆ మచ్చ అంతా పోలీస్ శాఖకు వస్తే వాళ్ళ సమర్థత, వాళ్ళ మొరేల్ అంటారు చూడండి, స్థైర్యం దెబ్బతినిపోతుంది అనే విమర్శ ఒకటి. ఇంకా రాజకీయంగా ఎప్పుడూ పాలక పక్షం అనేది, పాలక వర్గం అనేది పోలీసులను ఒత్తిడి చేస్తుంటుంది. అందులో ఏమీ పెద్ద కొత్తగా ఇప్పుడు జరిగింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. న్యాయస్థానాలు అనేకసార్లు చెప్పాయి, లేకపోతే ఒకప్పుడు వేసిన ప్రకాష్ సింగ్ కమిటీ అని వేశారు, ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసర్, వాళ్ళు కూడా అదే చెప్పారు. కానీ ఇప్పుడు అది పరాకాష్ఠకు చేరి ఒక రోజువారీ మీడియా ట్రయల్స్, పొలిటికల్ ట్రయల్స్లో ఈ పరిస్థితికి చేకూరుకుంది అని. ఇప్పుడు చూడండి, సాయికృష్ణ కేసులో కొత్తగా ఇప్పుడు తిరుపతి ఆయన గురుమూర్తి ఎంపీ ఆయన ఒక కేసు వేశారు మళ్ళీ హైకోర్టులో. ఏమని అంటే సిఐ నాగరాజు ఒక్కరే కాదు, పోలీస్ కమిషనర్ను కూడా చేర్చాలి, కేసులో పెట్టాలి. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ ఇందులో భాగస్వామిగా, టాస్క్ ఫోర్స్ కదా అతను తీసుకొచ్చి అప్పగించింది, టాస్క్ ఫోర్స్ కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి కమిషనర్కు తెలియకుండా జరగదు. కమిషనర్ డీజీపీ ఆధ్వర్యంలో ఉంటారు కాబట్టి డీజీపీ, సో డీజీపీ హరీష్ గుప్తాను అలాగే కమిషనర్ను కూడా ఈ కేసులో పెట్టాలని చెప్పి ఇప్పుడు గురుమూర్తి ఆయన వేసిన పిటిషన్ ఇప్పుడు హైకోర్టు ముందుకు వస్తుంది. సో ఎక్కడెక్కడ ఉన్న వివాదాలు కూడా అన్నీ వచ్చి కేసుల ఉచ్చులో ఏపీ పోలీసులు చిక్కుకుపోవడం ఒకటి, రాజకీయ పార్టీల మధ్యలో, ప్రధాన పార్టీల మధ్యలో పరస్పర ఆరోపణల్లో కూరుకుపోవడం రెండు. ఈ క్రమంలో ఇంకా సమర్థత అనండి వాటికి సంబంధించి లోపభూయిష్టంగా తయారైందని కేంద్రం మందలింపుకు గురవుతుందని. ఇంకా మళ్ళీ దీని మీద ఎవరేం చెప్తారో తెలియదు. నాలుగోది, మనం అవునన్నా కాదన్నా చెప్పుకోవాల్సింది, స్వయంగా ఉప ముఖ్యమంత్రి లాంటి ఆయన హోంశాఖ గట్టిగా లేకపోవడం, లేకపోతే నేనే ఉంటే ఇలా ఉండేది కాదంటే ఇప్పుడు తీసుకున్న చాలదు, ఇంకా కఠినంగా తీసుకోవాలని వాళ్ళు చెప్తున్నారు, జరుగుతున్న సరిగ్గా లేదని వీళ్ళు చెప్తున్నారు. సో జత్వానీ కేసు కూడా పూర్తి నిజానిజాలు న్యాయస్థానమే నిర్దేశించాల్సి ఉంటుంది, నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ 2 కోణాలు కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు వెంటనే ఇది జరిగింది కాబట్టి అది జరిగింది కాబట్టి ఇది అంటే దేన్ని ఏది నల్లిఫై చేయదు, దేన్ని ఏది లేకుండా చేయదు. 2 నిజాలను ఎలా పరిష్కరించాలి, ఒక సమతుల్యత, వృత్తిపరమైన ప్రొఫెషనలిజంతో న్యాయ సూత్రాలు, ప్రజాస్వామిక సూత్రాలు, రాజ్యాంగం ప్రకారం వెళ్తే ఇలాంటి సమస్యలు రావు. అలాగే హైప్ అనేది అదే పనిగా హైపులు ఇచ్చేసి ఏకపక్ష చిత్రీకరణలు ఇచ్చినప్పుడు ఇట్లాంటి సమస్యలే వస్తాయి. ఇప్పుడు కూడా ఖండనలు మళ్ళీ వెంటనే ఈ రెండో దానికి. ఇంకొక ఎంత దూరం పోయారంటే నేను ఒక చర్చ గమనిస్తున్నాను, జిందాల్ ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి అప్పుడు జిందాల్ కోసం జగన్ ప్రభుత్వం చేసినట్టే ఇప్పుడు జిందాల్ కోసం చంద్రబాబు ప్రభుత్వం కూడా చేస్తూ ఉందేమో అని ఇప్పటివరకు బలపరిచిన వాళ్ళు బాధిస్తున్నారు. ఇది సమస్య. గతంలో ప్రభుత్వాన్ని జగన్ ఉండగా చంద్రబాబును తెలుగుదేశాన్ని గట్టిగా సమర్థించిన వాళ్ళు కొంతమంది అటు వెళ్ళినట్టే ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శలు చేసిన కొంతమంది ఇప్పుడు జిందాల్ ఒత్తిడి వల్ల ఇదంతా జరుగుతుందేమో, ఎవరు చెప్పగలుగుతారో అది ఇదని. అవన్నీ ఉంటే తప్పకుండా కార్పొరేట్ ఒత్తిడిలో అవి ఉండవని ఎవరు చెప్పాలి. అది ఇంతకుముందు కూడా నిజమే కదా మరి అటువంటి అప్పుడు. కాబట్టి అన్ని కోణాలు కూడా చూడాల్సి ఉంటుంది. తొందరపాటు కంటే న్యాయం జరగటం. మూడవది, పోలీస్ వ్యవస్థ ఒత్తిడికి గురైపోయే పట్టాలు తప్పే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వం మీద ఉంటుంది, న్యాయస్థానాల మీద కూడా ఉంటుంది. ఇది వరుసగా ఇన్ని ఉదాహరణలు మనకు సోదాహరణంగా కనిపిస్తున్నాయి. అది సార్ మళ్ళీ కేసులు